వినాయక చవితి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఖైరతాబాద్ బడా గణేష్ కి ఉదయం 10 గంటలకు తొలి పూజ చేయనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన వెంట ఉంటారు. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణనాథుడిగా పెద్ద గణపయ్య దర్శనమివ్వనున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి నరేందర్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నరేందర్, ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఎలాంటి సందడి నెలకొంది? ఆల్మోస్ట్ అందరూ కూడా విగ్రహం చూడడానికి వస్తూ ఉండొచ్చు. రేపు తొలి పూజకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, భక్తులందరూ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న వినాయక చవితి అయితే రానే వచ్చింది. 2 రోజుల నుంచే ఖైరతాబాద్ గణపతి సందర్శకులకైతే అందుబాటులో ఉందని చెప్పాలి. అయితే రేపు ఉదయం 10 గంటల 11 గంటల మధ్యలో తొలి పూజ జరగనుంది. దీనికి సంబంధించింది కూడా ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఏటేటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వచ్చే అవకాశం? ఖైరతాబాద్ వినాయకుడు ఇది 71 సంవత్సరము. గత సంవత్సరము 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుని పెట్టినాము. గత సంవత్సరము 10 లక్షల మంది పైగానే భక్తులు దర్శించుకున్నారు. ఈ సంవత్సరం నేను అనుకుంటా 10-15 లక్షల మంది వస్తారు. వాళ్ళకు కూడా మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా 70 సంవత్సరాల నుండి ఖైరతాబాద్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాము. వినాయక చవితి రేపు ఉంది కాబట్టి రాత్రి 2 రోజుల నుండి బారికేడింగు, మరి కెమెరాసు, వాలంటీర్సు, ఇక్కడ వచ్చే భక్తులకు నీటి సౌకర్యము, మరియు మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పటి వరకు మన ఖైరతాబాద్లో ఏమి ఇలాంటి ఇబ్బందులు కాకుండా మేము చూసుకుంటాము. రేపు మాత్రము తొలి పూజ రాష్ట్ర గవర్నర్ గారు 10:30 నుండి 11 గంటల మధ్యలో టైం ఇచ్చారు. మరియు మన సీఎం గారు వారు ఈరోజు నైట్లో టైం ఇస్తారు. మొట్టమొదటిగా 6:30 గంటలకు పద్మశాలి సంఘం వారు కండువా జంజనము వారు పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు. దాని తర్వాత గవర్నర్ గారు తొలి పూజ. దాంతోపాటు మా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మరియు పొన్నం ప్రభాకర్ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టరు, మరియు అనిల్ కుమార్ గారు, ఇక్కడ స్థానికులు అందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు మాత్రము వినాయక చవితి మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రతి సంవత్సరం లాగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే భక్తులు లక్షలు వస్తున్నారు, ఏటా పెరుగుతూనే ఉంది సంఖ్య. సో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా సెక్యూరిటీ కావచ్చు, వచ్చిన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ అలాంటివి. ఎక్కడెక్కడ వచ్చే వాళ్ళకి కూడా చాలా మంది కార్లలో వస్తారు, బండ్లలో వస్తారు, వాళ్ళకి పార్కింగ్ కూడా ఎక్కడ పెట్టారు? ఇది చాలా ఇష్యూస్ అవుతుంది. మెయిన్గా అయితే పార్కింగ్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. సో ఈసారి ఏ విధంగా దాన్ని భక్తులతో మనం ఇక్కడ ఖైరతాబాద్కు వచ్చిన భక్తులు కన్ఫ్యూజన్ కాకుండా ఈ సంవత్సరం ట్రాఫిక్, పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ వారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్లేస్ ఐమాస్ థియేటర్, దయచేసి భక్తులకు మీరు రోడ్లపైన నిలబెడితే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. ఐమాస్ థియేటర్ దగ్గర పార్కింగ్ ఉంటుంది, అటు నుండి వస్తే ఎంట్రీ ఉంటుంది, మళ్ళీ అటుపై ఎగ్జిట్ ఉంటుంది. ఇట్లా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఎగ్జిట్ అక్కడ ఐమాస్ థియేటర్ నుండి పోవచ్చు అని మనం చేసుకుంటున్నాము. మీ భక్తులకు, ఇక్కడికి వచ్చే భక్తులకు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ఫెసిలిటీసు, మరి మెడికల్ క్యాంప్స్, అడుగడుగున పోలీస్ డిపార్ట్మెంటు, సీసీ కెమెరాలు, మా వాలంటీర్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఎలాంటి ఇబ్బంది కాకుండా భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తామని. సో రోజు ఒక టైప్ పూజ జరుగుతున్నది. అయితే రేపు సీఎం గవర్నర్ వస్తారని చెప్తున్నారు. మిగతా రోజులు అంటే 9-10 రోజులు పూజలు ఉంటాయి కాబట్టి ఇంకా వివిఐపీలు కావచ్చు, ఇటు సెలబ్రిటీలైనా, రాజకీయ నాయకులైనా ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉంది? గత సంవత్సరము మన మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా మినిస్టర్స్ గారు, సీనియర్ సెలబ్రిటీస్ అంటే ఇక మేము తట్టుకోలేము. వాళ్ళు దయచేసి మీరు ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వచ్చినా కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా మీరు మార్నింగ్ అవర్స్ వస్తేనే బాగుంటుందని మేము మనవి చేసుకుంటున్నాము. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఇక్కడికి వస్తారు, పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వాళ్ళకు మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. 1954లో ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన ఖైరతాబాద్ గణేష్ ఇప్పటికీ అంటే 71 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 69 అడుగుల ఎత్తులో ఉంది. అంటే ఏటేటా ఒక విగ్రహం చొప్పున వస్తుంది కాబట్టి ఈసారి స్పెషాలిటీ 1954లో స్వర్గీయ శంకరయ్య గారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. ఆయన తర్వాత ఆయన సోదరుడు సింగర్ సుదర్శన్ గారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. 54లో ఒక్క అడుగుతో మొదలుపెట్టాడు, అక్కడ లోపల ఒక అడుగుతో మొదలుపెట్టాడు శంకరయ్య గారు. ఆయన ఏంటంటే బాలగంగాధర్ తిలక్
లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో కలకట్టాలో ఆయన అదే తీసుకొని పైన కూడా ఆయన ఫోటో ఉన్న బాలగంగాధర తిలక్ గారిది, పటేల్ గారిది, ఆయన కాన్సెప్ట్ తీసుకొని అప్పుడు మేము ఊరేగింపు బస్సులో తీసుకుంటే మేము 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాలు ఏనుగు పైన ఊరేగింపు ఇచ్చినాం, రథం పైన. ఇప్పుడు వినాయక సాగరం మట్టి వినాయకుడు ఫస్ట్ టైం మనం 3 సంవత్సరాల నుండి మట్టి వినాయకుడు చేస్తున్నాము. గత సంవత్సరం 70 అడుగుల మట్టి వినాయకుడు చేసినాము. ఈ సంవత్సరము 71 సంవత్సరం 69 అడుగుల మట్టి గణనాథుడు. ఈ మట్టి వినాయకుడు కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక సాగరంలో నిమజ్జనం చేస్తాం. ఈసారి చూస్తే త్రిమూర్తుల్లా కనిపిస్తుంది, ఆ పక్కన కూడా విగ్రహాలు ఉన్నాయి దేవుడి, దాని గురించి కూడా చెప్పండి. భక్తులతో మనవి, ఈసారి 70 సంవత్సరాల నుండి 70 అవతారాలు చూశారు. ఈ సంవత్సరం విశ్వశాంతి, ప్రపంచము శాంతి ఉండాలని ఆ కాన్సెప్ట్తో విశ్వశాంతి మహాగణపతిగా నామకరణం చేసినాము. ఒకవైపు మన వాసవి కన్నాక పరమేశ్వరి గారు, ఒకవైపు గజలక్ష్మి మాత, ఆయన మా గ్రామ దేవత గజలక్ష్మి. మరి ఒకవైపు పూరి జగన్నాథ స్వామి, ఒకవైపు ఐంగ్రీవా స్వామి, లక్ష్మీ సమేత ఐంగ్రీవా స్వామి. అట్లా 4 విగ్రహాలు ఇక్కడ భగవంతుని ప్రతిష్ఠించినము. భక్తులు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండే మీకు ఇక్కడ వచ్చి హ్యాపీగా మీరు దర్శనం చేయవచ్చు అని మనం చేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఉదయం నుంచి కూడా కర్రలన్నీ తీస్తున్నారు, ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? రేపు ఉదయం ఏ టైం నుంచి పూజలు స్టార్ట్ చేస్తారు? ముందుగా V6 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఒక 1/2 అవర్లో 1 అవర్లో కట్టెలన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకి ఏమైనా టైమింగ్స్ ఉంటుందా ఉదయం నుంచి నైట్ వరకు, లేదంటే ఎనీ టైం అలౌ చేస్తారు? మళ్ళీ మార్నింగ్ 5-6 నుంచి రాత్రి 12 వరకు టైమింగ్ ఉంటుంది. రేపటి గురించి చెప్పండి, పూజలు ఏ టైంకి మెయిన్గా స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి? రేపు మొదటిగా గవర్నర్ గారు వస్తారు, అలాగే వారితో పాటు సీఎం గారు, మంత్రులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ పూజలు జరుగుతాయి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎకో ఫ్రెండ్లీ గణేషుని ప్రమోట్ చేయాలి. దాంతోపాటు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే రోజుకి అంటే ఏటేటా ఖైరతాబాద్ గణేష్కున్న ఇంపార్టెన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న భక్తిని కావచ్చు, ఏటేటైతే జనాలు భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఎవ్రీడే దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది అయితే వచ్చే అవకాశం ఉందంటున్నారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ కావచ్చు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవ్రీ టైం ఖైరతాబాద్ చుట్టూ కూడా పార్కింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. ఈసారి అలాంటి ఇష్యూ లేకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తుంది ఇటు ఆర్టీసీ. దాంతోపాటుగా ఎవరైనా వెహికల్లో వచ్చినట్టయితే వాళ్ళందరూ హైమాక్స్ దగ్గరలో పెట్టుకోవాలి, అక్కడ నుంచి బై వాక్ ఇక్కడికి రావాలి. ఉత్సవ కమిటీకి అందరూ సహకరించాలని చెప్పేసి అయితే ఈ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే కోరుతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేపు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తొలి పూజ జరుగుతుంది. దానికి గవర్నర్ గారు అయితే అపాయింట్మెంట్ ఇచ్చారు. 10:30కి ఆయన వస్తున్నారని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. సీఎంది కూడా ఈ రోజు నైట్ వరకు తెలిసే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే 9 నుంచి 10 రోజుల వరకు ఇక్కడ పూజలు జరుగుతాయి. మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ కూడా దర్శించుకునే ఫెసిలిటీ కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.